రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం గులియన్ బారే సిండ్రమ్ జీబీఎస్ కేసులు కలకలం రేపాయి. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి పివివి సత్యనారాయణ, న్యూరాలజిస్ట్ నీలిమ బాధితులకు పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించారు. ధవళేశ్వరానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రికి చెందిన 38 ఏళ్ల వ్యక్తికి కాళ్ళు చచ్చుబడిపోయినట్లు అనిపించడంతో జీజీహెచ్లో పరీక్షలు చేసి ధృవీకరించారు. కాకినాడ జీజీహెచ్కు తరలించారు. టెస్టింగ్ కూడా చేయిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇది చాలా అరుదైన తీవ్రమైన నాడి సంబంధించిన రుగ్మత. స్వతహాగా ఒక వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి ఫీవర్ ఎపిసోడ్స్ తోటి తర్వాత ఒక లోవర్ బాడీ ప్యారలైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ప్రజలు అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే తక్షణమే హాస్పిటల్ని సంప్రదించాలి. జీజీహెచ్ హాస్పిటల్ని ఇప్పుడే పర్యవేక్షించాం, సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాం, డాక్టర్స్తో కూడా చర్చించాం. అలాగే ఇది వచ్చిన తర్వాత మజిల్ వీక్నెస్ రావడం, నీరసం ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజలను కోరేది ఒకటే, ఇది నాన్ కమ్యూనికబుల్